ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు భజన సభకు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సుమారు 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పేరుతో నిర్వహించిన ఈ సభ పూర్తిగా నరేంద్ర మోదీ భజనకు మాత్రమే పరిమితమైందన్నారు. స్వార్థ, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు కర్నూలు సభ వేదికగా మారిందన్నారు. ఒకరినొకరు పొగడ్తలతో ప్రసంగించడం పట్ల ప్రజలు నవ్వుకున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ పడ్డం పట్ల ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. కడప స్టీల్ ప్లాంట్, కర్నూలులో రైల్వే వెగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అభివృద్ధి, ఉపాధి కల్పన ప్రాజెక్టుల గురించి ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట జరిపిన బహిరంగ సభకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 400 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ బహిరంగ సభ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన కోసమే నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు చేసిన భజన ప్రసంగాలే దీనికి పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. కేవలం నరేంద్ర మోడీ మెప్పు కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రాజకీయ స్వప్రయోజనాల కోసమే సూపర్ జీఎస్టీ పేరుతో నిర్వహించిన ఈ బహిరంగ సభ ప్రజాధనం దుర్వినియోగానికి వేదికగా మారింది. అయితే నరేంద్ర మోడీ ఇప్పటి వరకు 4 సార్లు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని సందర్శించాడు, బహిరంగ సభల్లో మాట్లాడాడు. కాబట్టి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం